న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పనిచేస్తున్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్కి, ఎంఎస్ఓకి మరియు సబ్ ఎడిటర్స్కి, యాంకర్స్కి, కెమెరామ్యాన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ కొట్టండి మరియు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్ష నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాల చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి, రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. సంతోషం. అంబేద్కర్ గారి జయంతి ఇంత ఘనంగా చేస్తారని నేను కూడా ఊహించలేదు. ఏదో దండ వేయడానికి మాత్రమే పిలిచారేమో చెప్పి అనుకున్నాను, కానీ మీరు ఒక సభాస్థలిగా ఏర్పాటు చేసి ఇక్కడ ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం చాలా మంచి పరిణామం. అంబేద్కర్ గారి గురించి చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే హిందువులకు భగవద్గీత ఎట్నో, ముస్లింలకు ఖురాన్ ఎట్నో, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలందరికీ కూడా మన అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అటువంటి ఆ రాజ్యాంగాన్ని మనం ఈరోజు ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా, యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు పూజిస్తా ఉంది, గౌరవిస్తా ఉంది. ఎప్పుడు చనిపోయాడులే అని ఎవరు మర్చిపోవట్లేదు. ఎప్పుడు చనిపోయాడులే మనకెందుకు నేను వదిలేయట్లేదు. ఆయన ఆశయాలు, ఆయన భావాలు, ఆయన ఉన్నటువంటి ఆయన ఏదైతే మనందరికి ఒక మార్గదర్శకాలు ఇచ్చారో ఆ మార్గదర్శకాలని ఈరోజు ఫాలో అవుతూ ప్రతి ఒక్కరం కూడా ముందుకు పోతా ఉన్నాం. దానికి మనం అందరం మనస్ఫూర్తిగా ఆయన మనం ఇన్ని కోట్ల మంది సఖ్యతగా ఉంటూ ఇన్ని కోట్ల మందిని ఈ ఒక గడ్డ మీద బతుకుతూ కలిసిమెలిసిగా ఉంటున్నందుకు మనం ఘనమైన నివాళులు ఆయనకి అర్పించాలా. ఈ నివాళులన్నీ కూడా ఆయనకు చెందుతాయి. మీరు కూడా చూస్తా ఉన్నారు, మన ప్రభుత్వం ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీలకు బ్రహ్మాండమైనటువంటి ఆదరణ చేస్తా ఉంది. ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీలకు సూర్యఘర్ కింద ఉచితంగా కరెంట్ ఇచ్చిందంట. ఉచితంగా మీ ఇంటి కరెంటు మీరే ఇచ్చి మీ ఇంటి మీద ఒక కనెక్షన్ పెట్టి దాని ద్వారా కరెంట్ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటుని గవర్నమెంట్ అమ్ముతూ కొంత మీకు ఆదాయ వనరులు చూపించే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకు కదిలింది. అంటే ఎస్సీల పట్ల ఈ ప్రభుత్వం ఏ మాత్రం ఎంత శుద్ధత్వం ఉందో మీరు కూడా అర్థం చేసుకోవాలని, ఇది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాలకు ఈ కూటమి ప్రభుత్వమే అండగా నిలబడుతుంది, ఎప్పుడు అండగా ఉండేది అన్న విషయాన్ని, ఈ బడుగు బలహీన వర్గాలకు ఒక రూపాన్ని ఇచ్చింది, ఒక మార్గాన్ని ఇచ్చింది, ఒక శక్తినిచ్చింది తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారి అన్న విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకుందామని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బ్రిటిషర్ వాళ్ళు అన్నారనమాట, మీరు ఎలా నిలబెట్టుకుంటారో చూస్తాను అని. అట్లానే మనకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత, మనకు రావాల్సిన మన హక్కులు మనకు వచ్చిన తర్వాత అవి 75 సంవత్సరాలు మనం ఎంత చక్కగా మనం నిలబెట్టుకోగలగామని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది. దానిలో ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మన చదువు, మా అంబేద్కర్ గారు ఎప్పుడైనా ఈరోజు ఆ స్థాయికి ఎదిగి ఈరోజు మనందరికీ కూడా ఆ స్థాయిని తీసుకొచ్చారంటే దానికి ఒక ముఖ్య కారణం చదువు, విద్య. ఈరోజు దేశం ఒక యావరేజ్ లిటరసీ రేట్ ఎంత ఉందంటే 81% ఉంది. కానీ ఎస్సీలో లిటరసీ రేట్ ఎంత ఉందంటే ఇండియా కంట్రీ యావరేజ్ కన్నా ఎక్కువగా ఉంది, 85%. కానీ ఇది బాగుందని మనం అనుకుంటే
దానిలో చిన్న పొరపాటు ఉంది. దీంట్లో మగవారి చదువు మాత్రమే 85% మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఆడవారి చదువు <60% ఉండడం మనం అందరం గమనించాలి. చాలా బాధాకరమైన విషయం. 10వ తరగతి వరకు చదివిన ఆడవాళ్ళ సంఖ్య 65% కన్నా తక్కువ ఉన్నది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఆడవాళ్ళ చదువును బట్టి వాళ్ళ పురోగతిని బట్టి ఆ కులం యొక్క పురోగతిని మనము చెప్పగలమని అన్నారు. ఈ ఒక్కసారి మన కలెక్టర్ గారు చాలా చక్కగా చదువుకొని IAS గా మనకి జిల్లా కలెక్టర్ గా వచ్చారు. అలానే మనం అందరం కూడా మన ఇళ్ళలో మన పిల్లలందరినీ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళని మనం బాగా చదివిస్తేనే ఈ దేశం బాగుంటది, మన జాతి బాగుంటది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.